హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన వైవిఎస్ ఆర్ట్స్లో 6 అనే నెంబర్తో 5 రకాల బొమ్మలు నేర్చుకుందామండి. అయితే అది ఎలా నేర్చుకోవాలో మన ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 6 అనే నెంబర్తో కొత్త రకమైన డయాగ్రామ్ నేర్చుకుందామండి. చూస్తున్నారు, ఫస్ట్ 6 అనే సంఖ్యని తీసుకున్నమాట. మళ్ళీ లోపల కూడా 6 అనే సంఖ్య తీసుకుని పైకి కనిపించే విధంగా ఒక హెడ్ని గీస్తున్నానండి. అదేనండి స్నేక్. అంటే ఒక పసిరి పాము టైప్లో ఉండేటువంటి ఒక పాము, అంటే గ్రీన్ కలర్లో ఉండే పాము ఎలా కనిపిస్తుంది, అది ఎలా ఉంటుంది అనేది జాగ్రత్తగా సేమ్ అది 6 అనే సంఖ్యతో సరిపోయేటట్టు జాగ్రత్తగా గీస్తున్నమాట. చూడండి, మీకు కనిపిస్తుంది. ఈ విధంగా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఎలా నీట్గా కనిపిస్తుందో. ఇలా లైన్ టు లైన్ అనేది కరెక్ట్గా కనిపించడం కోసం ఈ కలర్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకున్న తర్వాత ఈ ఎల్లో పైన లైట్ గ్రీన్, అంటే గ్రీన్ కలర్లో అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ పసిరి పాము అని చెప్తాం కదా, ఈ పాముని గ్రీన్ కలర్లో తీసుకుని ఎల్లో కలర్ వేసి దానిపైన స్నాప్ గ్రీన్ అనేది వేస్తున్నాను అనమాట. అంటే గ్రీన్ కలర్ వేస్తే కనుక ఆ పాము యొక్క కలర్ కూడా అట్రాక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాం అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గ్రీన్ కలర్తో వేసినట్టు పాము, అంటే 6 అనే సంఖ్యతో ఫస్ట్ నేర్చుకున్న డయాగ్రాము స్నేక్ మాట. అంటే ఇక్కడ చాలామంది స్నేక్ అనేది ఇంకా రకరకాలుగా చేయొచ్చు కదండి అని అడగచ్చు. అయితే ఇక్కడ ఈ స్నేక్ చెప్పడానికి రీజన్ ఏంటంటే కనుక 6 అనే సంఖ్యతో కూడా స్నేక్ అనేది చేయొచ్చు అని చెప్పడం కోసం ఈ డయాగ్రామ్ గీసానమాట. చూసారా, ఫస్ట్ డయాగ్రామ్ అయితే ఇలా స్నేక్ బొమ్మను గీసానమాట. ఇప్పుడు రెండో డయాగ్రామ్కి వెళ్దాం అన్నమాట. చూస్తున్నారా, ఇదే 6 అనే సంఖ్యతో రెండో డయాగ్రామ్ ఏం గీద్దామో చూద్దాం. ఫస్ట్ ఒక 6 అనే సంఖ్యను తీసుకున్నాను అనమాట. చూడండి, 6 అనే నెంబర్ తీసుకున్న తర్వాత దాన్ని రౌండ్ తీస్తుంది అనమాట. చూడండి, అలా రౌండ్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి యాట్వాల్గా ఒక లైన్ గీసుకున్నమాట. దాని నుంచి ఒక సి ఆకార టైప్లో గీసుకుని దాన్ని కూడా సి ఆకార టైప్లో యూ షేప్లో కలిపానమాట. చూస్తున్నారా, అదేనండి రోజ్. అంటే మీకు ఆల్రెడీ రోజ్ గురించి తెలుసు. అంటే అందులోకి 6 అనే నెంబర్తో రోజుని గీయడం కూడా ఈజీ అనే పద్ధతి తెలియజేయడం కోసం గీస్తాను అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా కనిపిస్తున్నటువంటి రోజుని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తాం అన్నమాట. కనిపిస్తుందా? ఇలా మనం నీట్గా ప్రతి డయాగ్రామ్ నేర్చుకుంటే కనుక, ఈ స్టెప్స్తో మీరు పర్ఫెక్ట్గా డయాగ్రామ్స్ అనేవి నేర్చుకుంటే కనుక ఈజీ మెథడ్లో మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్స్ని మీకు పరిచయం చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఎలా కనిపిస్తున్నటువంటి రోజ్ ఫ్లవర్కి మనం క్రేన్స్తో, అంటే ఎల్లో కలర్ కానీ పింక్ కానీ ఇలా చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట. అది మనం రెడ్ డిష్లో కనిపిస్తుంది కాబట్టి రోజ్ అనేటప్పటికి అందరికీ రెడ్ డిష్ అనేది ఇష్టం కాబట్టి ఆ రెడ్ కలర్లోనే ఈ రోజుని అప్లై చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు అలా థిక్గా కూడా కనిపిస్తే ఎంత నీట్గా కనిపిస్తుందో అనేది జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. అంటే ఈ కలర్ తీసుకున్న తర్వాత దాని కాడ దగ్గరకు వచ్చేటప్పటికి గ్రీనిష్ తీసుకోవాలన్నమాట. అంటే ఈ కలర్స్లో ఈ రెడ్డిష్లో కూడా కొద్ది థిక్నెస్, అంటే పింకిష్లో కనిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రెండో కలర్ని కూడా వాడనమాట. చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్ వాడుతుంది అనమాట. ఈ గ్రీన్ కలర్ వాడడంతో ఇక్కడ రోజ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, దాని మీద లైట్ ఎల్లో ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఎల్లో కలర్ ఇవ్వడం వల్ల ఇంకా దాని కింద ఉండేటువంటి కాడ కూడా గ్రీనిష్లో కనిపిస్తుంది అనమాట. చూడండి, నెక్స్ట్ మూడో డయాగ్రామ్ 6 అనే నెంబర్తో మూడో డయాగ్రామ్ ఏం గీద్దామో చూడండి. ఫస్ట్ 6 అనే సంఖ్యను తీసుకున్నమాట. ఈ 6 అనే సంఖ్య తీసుకున్న తర్వాత దానికి సంబంధించి కిందకి ఒక రేఖలు గీస్తుంది అనమాట. చూస్తున్నారా, అలా సింపుల్గా కనిపించేటువంటి కొన్ని రేఖలు గీసుకున్నాం అనమాట. అలా గీసుకున్న తర్వాత ఈ రేఖల్ని ఒక్కొక్కటి జాగ్రత్తగా కలుపుతున్నాం అన్నమాట. చూడండి, అంటే ఒక ఫ్లవర్, అంటే డిజైన్ టైప్లో కనిపించే ఒక ఫ్లవర్ని, ఎల్లో ఫ్లవర్ గీద్దామనే ఉద్దేశంతో ఒక ఫ్లవర్ని చేశాను అనమాట. చూడండి, ఇలా గీసిన ఫ్లవర్కి మధ్యలో అక్కడ ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి రెడ్డిష్ని కానీ అక్కడ ఉండేటువంటి డిజైన్స్ కానీ అన్నిటిని నీట్గా పెన్ లైన్స్తో చూపిస్తాను అనమాట, మార్క్ లైన్. అలాగే కింద ఆ ఫ్లవర్కి నీట్గా కనిపించేటువంటి ఒక ఆకు, అలాగే దాని కాడ ఇలా నీట్గా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తాను అన్నమాట. చూస్తున్నారు, అలాగే 2 ఆకులు కనిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నీట్గా ఆకుని ప్రజెంట్ చేస్తాను అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా సింపుల్ టెక్నిక్స్లో మూడో డయాగ్రామ్ కూడా ఫిలప్ చేస్తాం అన్నమాట. చూడండి
ఈ కలర్స్కి ఎల్లో కలర్ అంటే గోల్డెన్ ఎల్లో అని చెప్తాం కదా, గోల్డెన్ ఎల్లో కలర్ని వేస్తే అలా ఉంటుంది. అంటే మనం నాచు మొక్కలు ఉంటాయి కదండి, ఆ నాచు మొక్కల దగ్గర ఉండేటువంటి ఫ్లవర్స్ అన్నీ ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్లవర్స్ అనేవి నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో, అట్రాక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కలర్స్ని అప్లై చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అయితే ఇలా చేసిన తర్వాత దీనిపైన ఆరెంజ్ చూస్తున్నారా, ఈ ఆరెంజ్ కలర్ని జాగ్రత్తగా అప్లై చేస్తుందన్నమాట. చూడండి ఎలా నీట్గా కనిపిస్తుందో. ఈ ఆరెంజ్ కలర్ అనేది నీట్గా కనిపించడంతో మనకి డయాగ్రామ్ అనేది హైలైట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మన స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్తే కనుక మన డయాగ్రామ్స్ అనేవి అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారా, ఇలా మనం ఈ డయాగ్రామ్స్ అనేవి మరొక డయాగ్రామ్ కూడా సేమ్ యాజిటీగా ఎలా చేయొచ్చు అని తెలియజేయడం కోసం ఈ 6 అనే సంఖ్యతో ఈజీ మెథడ్లో కనిపించే విధంగా ఒక ఫ్లవర్ గీసాను అనమాట. చూస్తున్నారు, ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుని లీవ్స్ అంటే ఆకుల మీద రఫ్ చేశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ మళ్ళీ 6 అనే నెంబర్తో ఒక డయాగ్రామ్ గీద్దాం అన్నమాట. చూడండి, ఇప్పుడు 6 అనే దాన్ని తీసుకుంటున్నాను అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా 6 అనే తీసుకున్న తర్వాత ఈ 4వ డయాగ్రామ్ ఏం గీద్దామా అని ఆలోచిస్తున్నాం అన్నమాట. అంటే గుడ్లగూబ. అయితే గుడ్లగూబ ఎలా కనిపిస్తుంది, 6 అనే సంఖ్య కనిపిస్తుంది కదా, 6 అనే సింబల్ని తీసుకుని కిందకి లాగానమాట. ఇలా లాగిన తర్వాత దీనికి నీట్గా కనిపించే విధంగా తయారు చేస్తాను అనమాట. అంటే మనందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి కాబట్టి దీన్ని హైలైట్ చేస్తాను అన్నమాట. చూడండి, అంటే సింప్లీగా చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి కనిపించాలి కాబట్టి ఆ టెక్నిక్స్ రూపంలో నీట్గా ప్రజెంట్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఇలా నీట్గా ప్రజెంట్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ గుడ్లగూబ ఎలా కనిపిస్తుంది, ఏ కలర్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ తీసుకునే కలర్స్ కూడా నీట్గా కనిపించాలి కాబట్టి కలర్స్ అన్నింటినీ నీట్గా అప్లై చేస్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఇలా ఈజీ టెక్నిక్స్తో తీసుకున్న తర్వాత నెక్స్ట్ బర్న్సెనా లేదా ఎలో, ఈ బర్న్సెనా కలర్ తీసుకున్నాను అనమాట. అంటే బ్రౌన్ కలర్ అని చెప్తాం కదా, ఈ బ్రౌన్ కలర్ని తీసుకుని దాన్ని అప్లై చేస్తున్నాను అనమాట. చూడండి, ఎందుకంటే కనుక ఈ బ్రౌన్ కలర్ అప్లై చేయడం వల్ల మనం ఈ గుడ్లగూబ యొక్క కలర్ అనేది కొద్ది బ్రౌన్ కలర్కి దగ్గరగా ఉంటుందన్నమాట. అయితే బ్లాక్ కలర్ మ్యాచ్ అవ్వడం వల్ల సేమ్ కలర్ కింద కనిపిస్తుంది అన్నమాట. అందువల్ల ఈ కలర్స్ని కొద్ది దాని కలర్ టైప్లో కనిపించడం కోసం చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఈ కలర్లో కొద్ది సంథింగ్ కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో గుడ్లగూబను కొద్దిగా తయారు చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారా, ఇలా తీసుకున్న తర్వాత కొద్ది బ్లాక్ అండ్ గ్రీనిష్ కూడా తీసుకున్నాను అనమాట కింద. ఇలా కలర్స్ అనేవి మిక్స్ చేస్తే కనుక ఇక్కడ కలర్స్లో అక్కడ ఉండే డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా కనిపించినటువంటి డయాగ్రామ్కి మధ్యలో దాని యొక్క కళ్ళు రెడ్డిష్గా ఎరుగుతున్నట్టు చూపిస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా. అలాగే నెక్స్ట్ 6 అనే సంఖ్యతో ఏ డయాగ్రామ్ గీద్దామో చూద్దాం. చూస్తున్నారా, ఈ 6 అనే సంఖ్యతో నెక్స్ట్ డయాగ్రామ్ చూసేటప్పటికి 5వ డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఇలా రౌండ్ చేస్తాను అనమాట. ఇలా రౌండ్ చేసిన తర్వాత రౌండ్ నుంచి చూపించేటప్పటికి ఇది ఒక నత్త, అంటే నత్తకుళ్ళ నుంచి వస్తున్నటువంటి ఒక అందులోంచి జీవి బయటికి కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది నీట్గా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా మనం 6 అనే నెంబర్తో ఇలా 5 డయాగ్రామ్స్ అనేవి ఈజీ మెథడ్లో నేర్చుకుంటారనే ఉద్దేశంతో నీట్గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇలా మనం ఈజీ మెథడ్తో అతి తక్కువ టైంలో తక్కువ డయాగ్రామ్స్ నేర్చుకోవచ్చు, అలాగే ఎక్కువ డయాగ్రామ్ అలవాటు అవుతాయనే ఉద్దేశంతో ఈజీ మెథడ్ అనేది అలవాటు చేస్తున్నాం అన్నమాట. చూడండి, నెక్స్ట్ బ్రౌన్ కలర్ని ప్యాస్టల్ తీసుకుని జాగ్రత్తగా రఫ్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా చేయమన్నది. ఇలాగ షేడింగ్ అనేది తీసుకున్న తర్వాత దాన్ని మనం హ్యాండ్తో రఫ్ చేస్తున్నాం అన్నమాట, అంటే షేడ్ చేస్తున్నాం. అలాగే అక్కడ గ్రీనిష్, నెక్స్ట్ బ్లూ కలర్ ఇలా ఉంటాయి కదా, కొన్ని కలర్స్ అనేవి డార్క్ చేయాలి కాబట్టి ఆ నత్త గొల్ల అనేది నీట్గా కనిపించాలి కాబట్టి దాని మీద బ్లూ కలర్ అనేది అప్లై చేశాను అనమాట. అలాగే దీని యొక్క స్కిన్ కలర్ అనేది మనం రెడ్డిష్లో చూపిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే కనుక దాంట్లో ఉండి తెల్లగా కొద్దిగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఆ జీవిని కొద్దిగా జాగ్రత్తగా చూపించాలన్నమాట. అయితే ఇలా చూపించిన డయాగ్రామ్స్ అన్నీ మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. చూస్తున్నారా, ఇలా 5 రకాల డయాగ్రామ్స్ ఈజీ మెథడ్లో నేర్చుకోవడం మన డ్రాయింగ్ క్లాస్లో చూశారు. ఈ డయాగ్రామ్స్ ద్వారా మీరు కొత్తగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చిన్న కామెంట్ చేయండి ఈ డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయని. అలాగే నా ఛానల్ చూస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.